హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి కనీసం ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ మనం మిరప పంటలో కనుక చూసుకున్నట్లయితే కురిసినటువంటి అతి భారీ వర్షాలకి ఈ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఈ పండాకు తెగుల సమస్య అనేది చాలా హెవీగా ఉంది. సో ప్రజెంట్ దీనికి చాలా రకాల మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ పండాకు తెగులు అనేది ఇంకా తగ్గట్లేదు, మిరప పంటల గ్రోత్ అనేది రావట్లేదు. ఇలాంటి కండిషన్స్లో ఒక బెస్ట్ కాంబినేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను, బెస్ట్ ఫంగిసైడ్స్. ఇది వచ్చేసి 2 ఫంగిసైడ్స్ వచ్చేసి BASF కంపెనీ వాళ్ళే. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆక్రోబ్యాట్ అని చెప్పేసి మనకు ఇదే BASF కంపెనీలో ఒక సూపర్ టెక్నికల్ ఉంది. అది వచ్చేసి డైమిథోమార్ఫ్ అని చెప్పేసి మనకి 50% WG గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. అది వచ్చేసి మనకి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో చాలా సూపర్గా పనిచేస్తూ ఉంది. దానితో పాటు పాలిరాము, మెటిరామ్ వచ్చేసి మనకి 70% ఉంటుంది. ఈ పాలిరాము దాంతోపాటు డైమిథోమార్ఫ్ ఈ 2 కాంబినేషన్లతో కూడినటువంటి ఈ ఫంగిసైడ్ కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే మీ మిరప పంటలో ఖచ్చితంగా ఎలాంటి ఫంగస్ ప్రాబ్లం ఉన్నా, పండాకు తెగులున్న 100కి 100% నివారణ జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి డైమిథోమార్ఫ్ అని చెప్పేసి అన్నాం కదా, ఆక్రోబ్యాట్ అని చెప్పేసి అది వచ్చేసి మనం ఎకరాకు వచ్చేసి 200 గ్రామ్స్ స్ప్రే చేయాలి. ఈ ఏదైతే పాలిరామ్ ఉందో 400 గ్రామ్స్ స్ప్రే చేయాలి. సో 400 గ్రామ్స్ ప్లస్ 200 గ్రామ్స్ ఇది కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే మీ మిరప పంటలో దాదాపు పండాకు తెగులు సమస్యని నివారణ జరిగిపోతుంది. ఆ తర్వాత నిలిచిపోయినటువంటి ఏదైతే ఈ పండాకు తెగులు ఉందో, పండాకు తెగుల వలన అలాగే వర్షాల వలన వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కాక మనకి గ్రోతింగ్ అనేది ఆగిపోయిందో, పండాకు తెగులు నివారణ జరిగితేనే ఆ తర్వాత మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ టైంలో మీరు ఒకసారి 100కి 100% ఏదైతే ఉందో మెటోజ్ అండ్ మెల్టోర్ అని చెప్పేసి చెప్పాను కదా, మెటోజు అండ్ మెల్టోరు ఈ 2 కాంబినేషన్తో కూడినటువంటి ఇది కనుక మీరు ఒకసారి స్ప్రే చేసుకోగలిగితే, ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసిన తర్వాత 100కి 100% మీ మిరప పంటలో ఏదైతే గ్రోతింగ్ ఆగిపోయిందో ఆ గ్రోతింగ్ వస్తూ ఉంటుంది. పై ముడత కింది ముడత 2 ముడతలు క్లీన్ అయిపోతూ ఉంటాయి. దానితో పాటు చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. అలాగే నల్ల తామర పురుగులు కానీ, తామర పురుగులు కానీ, ఎర్రనల్లి కానీ ఎక్సలెంట్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు చాలా చక్కటి పూత వస్తూ ఉంటుంది. ఆ పూత కాస్త కాప్ సెట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. ఏది స్ప్రే చేయాలి, ఆక్రోబ్యాట్ దాంతోపాటు పాలిరామ్. ఈ 2 ఆక్రోబ్యాట్ అనేది ఖచ్చితంగా 200 గ్రామ్స్, దాంతోపాటు పాలిరామ్ అనేది 400 గ్రామ్స్. ఈ 2 స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇమ్మీడియట్గా 3-4 డేస్లోనే మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేసుకోండి. ఆగిపోయినటువంటి మీ మిరప తోట గ్రోత్ ఎందుకు రాదో, కొనలు మాడిపోతున్నటువంటి తోట ఖచ్చితంగా గ్రోత్ ఎందుకు రాదో, అలాగే నల్ల తామర, ఎర్రనల్లి, తామర పురుగులు ఎలా కంట్రోల్ కావో మనం చూద్దాం తర్వాత. 100కి 100% ఎక్సలెంట్ వస్తుంది. బళ్ళారి రైతుల వీడియోలు వస్తూ ఉన్నాయి, మెటోజ్ స్ప్రే చేసిన వీడియోస్ చూడండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.